కొడితే కొట్టాలి రాజు కొట్టాలి అడితే ఆడాలి మార్నింగ్ మాస్టర్. బుద్ధి గుడ్ మార్నింగ్ అంటారా? గుడ్ మార్నింగ్ చెప్పే గుద్దరు మాస్టర్. సరే అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది, ఎనకుండా వస్తూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించిందిరా? మాస్టర్ అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా దండం పెట్టాలనిపిస్తుంది. ఆ రోజు మీరే కదండి ముందు నుంచి రావద్దు వెనక రాన్నారు. అలా అన్నారా నేను? మీరే అరే నువ్వు గుద్దురికి నా నడువు విరిగిపోయి నేను పాఠం చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలా ఉన్నాను. నడుము విరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టారు? ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ, అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నేను చంపేస్తాను. నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోతావు ఫోన్ పోరా నువ్వు. నడువు నిజంగా ఇరిగింది లాగుందే. అమ్మో ఇదిగో మనుషులు కనపడలేదా? వెళ్ళిపోలేదా? ఎవరో స్టూడెంట్ అనుకున్నాను. ఏంటి ఫ్రెష్ గా పడ్డారా? లేదయ్యా మొన్న పడింది, ఇంతవరకు లేవరా. నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా. అమ్మో అమ్మో అయినా ఎదురుగుండా వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి? ఎదురుగుండానా? తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడు. బాగా ఎదురుకుండా కాదు వెనకుండా వచ్చి గుద్దాడు. ఏదైనా కానీ గుద్దడం కామన్ గా జరగదు. ఏమండి స్టూడెంట్లు అన్నాక వలప అంటారు, అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి. అబ్బో నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు, నువ్వేమో తెలివిగా తప్పించుకొని 100 రూపాయలు ఇస్తున్నావు. ఎందుకయ్యా వాడికి ఎదురుగా ఎట్టేందుకు? వాడి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 100 రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు? నా క్లాసిక్ టైం అండి. చేతికుంది ఈ చేతికి, అది వాచి కాదనుకున్నా. అటు బయటికి ఇటు క్లాస్కి. మీరు బయటగా క్లాస్కి అండి. XY క్రోమోజోముల సమజాత ప్రాంతాల్లో ఉండే జన్యువుల్ని XY సహలగ్న జన్యువులు అంటారు. అలాంటి జన్యువుల్ని లింగ పరిమితి జన్యువులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పురుషుల్లో గడ్డం, స్త్రీలలో స్తనాలు మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలు లింగ పరిమితి. లక్ష్మి సీను నిన్నే చూస్తున్నాడే. హార్మోన్ వాతావరణం వల్ల వీటి వ్యక్తీకరణ ఒకే లింగానికి పరిమితమై ఉంటుంది. ఆడామగ జీవులలో ఆటోజోముల మీద ఉండి వేర్వేరు లింగాల్లో భిన్న దృశ్య రూప వ్యక్తీకరణలు కలిగి ఉంటాయి. ఒక లింగానికి చెందిన జీవుల్లో బహిర్గతంగా, వేరొక లింగానికి చెందిన జీవుల్లో అంతర్గతంగా ఉండే జన్యువులు ఏమంటారు? లింగ ప్రభావిత జన్యువులు అంటారు. ఎండలో కూర్చొని ఎవరైనా చదువుతారా? ఉండి నీ పని చెప్తా. మళ్ళీ కంప్లైంట్ రాకూడదు, బుద్ధిగా చదువుకోవాలి. అలా చేయడం రాలేదు కదా. మే ఐ కమ్ ఇన్ సార్? ఏంటి ఇంత ఆలస్యంగా నా క్లాస్కి రావడం? సారీ సార్. వెళ్ళి కూర్చో. ఇప్పుడు మనం అల్లసాని పెద్దని విరచితమైన మను చరిత్ర అనే ప్రబంధంలోని వరూధిని ప్రవరాఖ్యం అనే పాఠం చెప్పుకుందాం. ప్రవరాఖ్యుడు ఒక ప్రీచిన పసరు ప్రభావం హిమాలయ పర్వతాలకు చేరి అద్భుతమైన ఎన్నో సుందర ప్రదేశాలు వల్ల కాళ్లకు ఉన్న పసరు ఎలా వెళ్ళాలో తెలియక చూడు చేసిన తప్పుకి సీను శిక్ష అనుభవిస్తున్నాడు. క్లాస్ అయ్యాక వెళ్ళి సారీ చెప్పు.
బుక్ తీసుకో. ఏ, క్షమించాలని చెప్పు. క్షమించు. అనవసరంగా నా మూలంగానే నొప్పించబడింది. I'm sorry.